నరుల కాలము యొక్క పరిమాణమును మనము తెలుసుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయా పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 2 వచనాల వరకు. వారి గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనము. నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 85 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనము. నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 4వ వచనము. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగారు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రేపేమి సంభవించునో మీరెరుగరు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము.